శాయ నమః. ఓం శ్రీ కృష్ణాయ నమః. కురుక్షేత్ర మహాసంగ్రామంలో అంపశయ్యపై నేల కొరిగిన భీష్మ పితామహుని యొక్క దాహాన్ని తీర్చటానికి అర్జునుడు తన పర్జన్య అస్త్రంతో భూమిని చీల్చి గంగధారను సృష్టించిన దివ్య ప్రదేశమే ఈ భీష్మకుండ్. ఈ అద్భుత తీర్థస్థలం హర్యానా కురుక్షేత్రంలోని తానేసర్లో నర్కతరి వద్ద ఉంది. కురుక్షేత్ర మహాసంగ్రామంలో మహాయోధుడు ధనుర్ధారుల్లో మేటి అయిన అర్జునుడికి ఓటమన్నదే ఎరుగని భీష్మ పితామహునికి మధ్య జరిగిన భీకర సమరంలో 10వ రోజు అర్జునుడు ప్రయోగించిన దివ్య అస్త్రాలని శయ్యగా చేసుకుని భరతవంశ మూల పురుషుడైన భీష్ముడు అను సూర్యుడు ఇక అస్తమించటానికి సిద్ధపడుతూ నేల కొరిగాడు. ఆ దృశ్యాన్ని వీక్షించటానికి సమస్త రాజన్యలోకం తరలిరాగా గగనమండలంలో దేవతలు సైతం మౌనంగా నిశ్చేష్టులై ఉండిపోయారు. కళ్ళ నిండా నిండిన అశ్రువులతో తన ప్రియమనవుడైన అర్జునుడు తాతగారి కోరిక మేరకు బాణాలతోనే శయ్యకు అనుకూలమైన దిండును అమర్చటమే కాదు, పర్జన్య అస్త్రాన్ని భీష్ముడి యొక్క కుడివైపున ఉన్న భూమిపై ప్రయోగించి అందుండి నిర్మలమైన గంగా జలాన్ని ఉవ్వెత్తులు ఎగిసిపడేలా చేసి భీష్మ పితామహుని యొక్క దాహాన్ని తీర్చాడు. భీష్ముడు అంపశయ్యపై శయనించిన చోటు మరియు గంగధార ఉద్భవించిన దివ్య స్థలమే ఈ భీష్మకుండ్. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.